మిత్రులారా చూడండి, ఇక్కడ నవత ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఆపోజిట్లో చూడండి. ఇది నవత ట్రాన్స్పోర్ట్ ఆళ్ళగడ్డ సెంటర్ నుంచి ఒక 600 మీటర్స్ ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ అది వచ్చేసి నవత ట్రాన్స్పోర్ట్. దాని ఆపోజిట్లో ఇక్కడ చూడండి, ఇది గురు అనే ఆయనది షాప్ ఉంది. ఇక్కడ చూడండి మినుములు, జొన్నలు, మొక్కజొన్నలు అన్ని విత్తనాలు అమ్ముతారు. అన్నగారు పక్కనే వచ్చేసి డ్రెస్ సర్కిల్ అని ఉంది చూడండి, ఆపోజిట్గా డ్రెస్ సర్కిల్ పక్కనే ఇది ఉంటుంది చూడండి. ఇది పక్కనే డ్రెస్ సర్కిల్, ఇది పక్కన గురు. గురుబాయ్ ఇప్పుడు ఈ స్వీట్స్ అంగడి నీదేనా? గురు అని మినుములు, జొన్నలు, మొక్కజొన్నలు ఏమేమి ఉంటాయి? ముందు నీ ఇంట్రొడక్షన్ చెప్పు, నీ గురించి చెప్పు, నువ్వేమేమి అమ్ముతావు, మీ అడ్రస్, నీ పేరు. మన కాడ ఇత్తనానికి మినుములు ఉంటాయి సార్. మీ పేరున్నా? గురునాథ్ రెడ్డి సార్. గురునాథ్ రెడ్డి. మీరు ఎన్ని రోజుల నుంచి వ్యాపారంలో ఉన్నారన్న మీరు స్వీట్స్లో? 4 years అయింది సార్. 4 years నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడికి మీ కాడికి ఎవరెవరు వస్తారు? ఏ జిల్లాలో వస్తారు? మన కాడికి కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం ఇక్కడి నుంచి వస్తారు. సరేనా, మీ షాపు చూపిస్తాను ఒకసారి. ఎక్కడెక్కడ ఏమేమి విత్తనాలు ఎట్లా స్టాక్ పెడతారు, మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? వాడిని చూడండి, ఇది గురుబాయిది షాప్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన చూడండి, ఇక్కడ ఈయన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి చూడండి. 7730034504 95058061991. జొండి మినుములు, పెసలు, జొన్నలు అమ్మబడును మరియు కొనబడును. ఇక్కడ మీరు ఎవరైనా రైతులు ఏమైనా అమ్ముకోవాలన్నా కూడా ఆయన అమ్మి పెడతాడు ఆయన. ఎందుకంటే చాలా మంది ఆయనకు వచ్చి అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు విత్తనాలు అమ్ముకోవచ్చు కూడా, ఇక్కడ కొనుక్కోవచ్చు విత్తనాలకి. తర్వాత పండిన తర్వాత పంట కూడా ఆయన కొని అమ్మి పెట్టే కెపాసిటీ ఉంది. కాబట్టి మీరు ఆయన గోడం చూడండి ఎంత పెద్ద గోడం ఉందో. ఇది ఆయన ఆఫీసు. ఈయన ఈయన పేరు గురునాథ్ రెడ్డి. ఇదిగోండి, వీళ్ళు రైతులు చూడండి. అమ్మిరెడ్డి నగర్ సుబ్బారెడ్డి అని పెద్ద రైతు. ఈయన నాగిరెడ్డి అని ఒక రైతు. మీ పేరు బాయ్? మహబూబ్ బాయ్. ఇది ఊరు మీది? దేవూరేనా? పన్న మీ కాదు చూద్దాం. పన్న గోడంలో ఏవే స్టాక్ ఉన్నా. ఇగోండి శాంపిల్ చూడండి, డబ్బాలో పెట్టుంటారు. ఇది ఏ రకం అన్న? 31 సార్. 31. ఇది ఎన్ని రోజులు పంట అనేది? ఇది 70 నుంచి 75 రోజులు. అట్లా చెప్తా పోతుండు. 38 సార్. 38. ఇది ఎన్ని రోజులు పంట అన్న? ఇది 95 రోజులు. 95 రోజులు. 37 సార్. 37. ఇది 110 రోజులు. 110 రోజులు. VVN 8 సార్. ఇది 85 నుంచి 90 రోజులు పడుతుంది. కోటా 3 సార్. ఇవి వచ్చేసి 85 రూపాయలు అయిపోతాయి. 85 రోజులు. 90. కోయంబత్తూరు వచ్చేసి 85 నుంచి 90. ఇవన్నీ మినుముల రకాలు. ఇవి కాకుండా ఏ ఉంటాయన్న మన కాడ? మొక్కజొన్నలు ఉంటాయి. మొక్కజొన్నలు ఉండవులే సార్. అవి ఉండవా? మొక్కజొన్నలు ఉండవు. అన్నదాతలు దొరుకుతాయి సార్. అన్నదాతలు దొరుకుతాయి. అన్నదాత అన్న వీళ్ళ ఫ్రెండ్స్ తేనంట. ఇది అన్నది అంటది. కంపెనీలు ఉన్నాయి, సింజంటా అని. వాళ్ళ కాడ కావాలంటే ఆయన మీకు తెప్పించిస్తాడు. లేదంటే మీరు డైరెక్ట్ అడ్రస్ అన్నకాడికి వచ్చి అడిగినా కానీ అడ్రస్ చెప్తాడు. అది పోయి తెచ్చుకోవచ్చు. ఆలగడ్డలో దాంట్లో లోపల అన్నదాత పోతే అన్ని రకాలు ఉంటాయి. అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే, అన్న వాళ్ళ అన్నదేనంట. గురునాథ్ రెడ్డి వాళ్ళ అన్నదే అది. అందుకని మీరు ఎవరైనా కావాలంటే అక్కడికి పోవచ్చు. ఇగో చూడండి, ఇట్లా స్టాక్ పెట్టుకుంటారు ఒక్కొక్క వెరైటీ. ఇదే రకం అన్నది 100 క్వింటాలు వస్తాయి రేపు. ఇదేనా? ఇది కోయంబత్తూరు రకము. ఇది కూడా చూడండి సఫిషియంట్ క్వాలిటీ ఉంది. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా సరే మీకు ఇది VVN రకము. చూడండి అన్ని స్టాక్ ఉన్నాయి ఫుల్గా. గోడం ఇది పూర మొత్తం చూడండి, చాలా పెద్ద గోడం ఉంది. ఇది 37 ఉంటుంది. ఇది వచ్చేసి 31. ఇది వచ్చేసి 38. సంచులు ఇవ్వండి. ఇంకా ఈ కాకుండా మీరు మినుములు, పెసలు కాకుండా ఇంకేం వ్యాపారం చేస్తారన్నా? ఈ గోతాలు కూడా మీరు అమ్ముతారా?
ఈ గోతాలు అంటే రైస్కి మినుములు పోసుకునే దానికి టిక్కీలు అంటారు, అవి ఉంటాయి 76 కేజీలు గోతాలు. టిక్కీలు అంటే 50 కేజీలు చిన్న సంచులు అన్నీ ఉంటాయి. చూడండి చూడండి, ఇది గోడమ చూడండి, ఈ నుంచి పెద్ద గోడమ చూడండి, ఎంత పెద్ద గోడమ, వాడి వరకు రోడ్ల వరకు ఉంది ఇది. అవునా? ఇది ఆలగడ్డలో ఉంది ఈ షాపు. గురునాథ్ రెడ్డి అని ఈయన లోకల్ రైతుల కాడ నుంచి కలెక్ట్ చేస్తాడు గింజలు, సీడ్స్ కలెక్ట్ చేసి ఎక్కువ మినుములు మీకు కావాలంటే మినుముల్లో స్పెషలిస్ట్ అయినా మీకు ఏ రకం కావాలన్నా కనీసం అంటే 10-15 రకాలు ఉన్నాయి. ఆ 10-15 రకాల్లో ఏదైనా మీకు ఆయన స్టాక్ ఉంటాయి. ఆయన కాడ 99%. ఒకవేళ మీ సెలెక్టెడ్ బ్రాండ్ ఏదైనా సపోజ్ ఆ టైంలో స్టాక్ లేకపోతే ఆయన మీకు 1-2 రోజులు అరేంజ్ చేస్తాడు. గోతాలు కూడా అమ్ముతాడని చెప్పినాను. అన్న మీరు విత్తనాలు ఎట్లా కలెక్ట్ చేస్తారన్న? రైతుల కాడ నుంచి కొంటారా? ఎట్ట కొంటారు మీరు? రైతుల దగ్గర నుంచి చేంజ్ చూస్తారు. బాగా ఉంటే అక్కడికి పోయి మళ్ళీ దాన్ని మీరు టెస్టింగ్ కూడా చేస్తారా? మొలక కట్టి ఎన్ని 100లో ఎంత పర్సెంట్ ఇక్కడే వీళ్ళు టెస్టింగ్ కూడా చేస్తారంట. సపోజ్ ఒక 100 గింజలు తీసుకొని దాన్ని స్ప్రౌటింగ్ చేసి తర్వాత ఎన్ని స్ప్రౌటింగ్ వచ్చింది గ్రేడింగ్ ఫస్ట్ తెచ్చింది రైతుల కాడ నుంచి తెచ్చిన తర్వాత గ్రేడ్ చేస్తారు వీళ్ళు. సపరేట్ అంటే దాంట్లో చిన్న గింజలు ఉంటాయి, అప్పుడు గ్రేడ్ చేసిన ఈ డబ్బాల్లో ఉంటాయి. ఇట్లా ఈయన కాడ గోతాల్లో ఉండేవని గ్రేడ్ చేసిన తర్వాతే వీళ్ళు అమ్ముతారు. ఇదిగోండి. తర్వాత 100లో శాంపిల్ తీసుకునేది ఏంటంటే ఒక 100 సీడ్స్లో ఎన్ని సీడ్స్ వీళ్ళకి మొలకలు వచ్చినాయి, ఎన్ని సీడ్స్ మొలకలు రాలేదు, దాన్ని బట్టి 90% అబవ్ వస్తే దాన్ని వాళ్ళు రైతు కాడ నుంచి పర్చేజ్ చేస్తారు. 90% కన్నా తక్కువ వస్తే కనుక దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అవి వాళ్ళు వెళ్ళిపోతాయి. అవి మామూలుగా ఫుడ్ ప్రాసెసింగ్కి వాటికి వెళ్ళిపోతాయి. మొలకలకు మాత్రం ఈయన 90% అండ్ అబవ్ వస్తేనే ఆ రైతు కాడ నుంచే ఈ పికప్ కొంటారు, కొని స్టాక్ పెట్టి రైతులకు అమ్ముతూ ఉంటారు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారు రైతులకు మీరు? మంచిగా ఇస్తారు. గ్యారంటీ మొలక మాత్రం గ్యారంటీ ఉంటుంది. మొలక గ్యారంటీ ఉంటుంది. ఈయన నాగిరెడ్డి గారు, మీరు ఈ రైతులు ఈయన ఉన్నారు కదా, ఈయన గురునాథ్ రెడ్డి, ఈయన గురించి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయము? ఈయన 3 సంవత్సరాల నుంచి దగ్గర తీసుకుంటున్నాను. బాగానే వస్తున్నాయి, మంచి అవుట్పుట్ వస్తున్నాయి. బాగానే 90%, 95% పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. 100% సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మెయిన్ ఈయన గ్రౌండ్ లెవెల్లో పోయి రైతులు పడ చూసి కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి దాన్ని మనం నమ్మచ్చు. ఈయన సుబ్బారెడ్డి గారని అమ్మిరెడ్డి నగర్ రైతు. ఈయన ఇంతకుముందు కంటే మాకు చాలా సీనియర్. ఈయన మాకు అందరికి ఈయన ఆదర్శం. మా ఊర్లో రాజకీయాల్లో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు అన్నీ రిటైర్మెంట్ అయ్యి ఇట్లా వచ్చి గమ్ముగా కూర్చుంటాడు కూల్గా. ఈయన వ్యాపారం వ్యవసాయం కూడా మానేసినాడు. ఇంతకుముందు బాగా భారీగా వ్యవసాయం చేసినాడు పోటీపడి. ఇదన్నా విషయం. రోజు ఎంతమంది వస్తుంటారన్న అన్నకాడ? 20 మంది కొనుక్కొని పోతూ ఉంటారు. అన్న మంచి అన్న కొనుక్కుంటే నీకు ఇబ్బంది లేదు, మీరు సర్టిఫై చేస్తారు, అన్న మంచి బ్రాండ్ అమ్ముతాడు, ఇబ్బంది ఏమి లేదని. బాషా భాయ్, आप बोलो, आप हमें इधर काम करते हैं, आप यहाँ पे ये सब लोड करना ये सब करते हैं? नहीं, जो आपका पास जो किसान आते हैं वो क्या बोलते हैं इनके बारे में? इसके बारे में क्या भी अच्छा करता व्यापार, अच्छा बोलते हैं। अच्छा आदमी सबको कोऑपरेट करता है, ठीक आदमी वो, ठीक आदमी। हाँ ठीक है। पहले भी बेचता है, पहले भी बेचता है। क्या बेचता है? पैसा पहले खाली थैले वो कच्चा गोताल बोरिया भी बेचता है, जो जूट का जो बैग होता है, जो चावल और जो फसल होता है ना, जिसका जो भी फसल उसमें जैसा उड़द है, मूंग है, जैसा गेहूं है, ये सब स्टोर करने के लिए जो बोरिया है वो भी मिलता है। तो ये जो गुरुनाथ रेड्डी है, जो हिंदी कस्टमर्स है उनके लिए जहाँ पे भी ऑल इंडिया में कहीं भी ये सप्लाई कर सकते हैं। जिसका भी जो ब्लैक ग्राम है, जिसको उड़द है, मूंग है, इस टाइप का जो भी फसल डालने के लिए इनका पास बीज मिलता है। ये सब सर्टिफाइड बीज है। ये किसी कोई सर्टिफाइड मतलब कोई उस नहीं, अपना ब्रांड का है। ये किसानों के पास जाके कलेक्ट करता है। कलेक्ट करने के बाद में उनको ये जो
ये सैंपल चेक करते हैं, पहले चेक करने के बाद में उस पर 90% से ऊपर जो आते हैं उन्हीं को ये परचेज करके किसानों को बेचता है। इसलिए आप बेहिचक बिना किसी डर से आप इनका पास से सीड खरीद सकते हैं, खरीद के आप अपना खेत में उगा सकते हैं। ही इंग्लिश वद्దులే సర్లే।